రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి, ముస్తూరుపల్లి, ఆమనగల్లు పట్టణంలో అమృత్ పథకం ద్వారా 32 కోట్ల నిధులతో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఆమనగల్లు మున్సిపాలిటీకి 10 కోట్ల నిధులు అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లకు కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగిందని, మరో 15 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికే ఇన్ని వందల కోట్లు ప్రాధాయపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యేగా నేను ఇచ్చినా మీరు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా అని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 600 కంటే పైన ఇక్కడ 600 కోట్ల పైన నాకు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతవాసులు అభిమానంతో, ప్రేమతోటి నారాయణ రెడ్డిని గెలిపించాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఇంటెన్షన్ తోటి ఈ ప్రాంతవాసులు ఉన్నారు. కాబట్టి మరి అదే ప్రేమతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ అత్యధిక ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే నేను ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కానీ మిగతా ఇంకెవరైనా ప్రతిపక్ష నాయకులు కానీ ఈ ఒక్క సంవత్సరంలో, సరే దాదాపుగా 20 నెలలు అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, నేను గడిచిన ఈ ఒక సంవత్సరంలో వచ్చిన ఫండ్స్ మరి ఏ ఎమ్మెల్యేనన్నా ఇప్పటివరకు తెచ్చున్నారా అంత. నా ప్రయత్నం ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం. అందులో డెవలప్మెంట్ అనేది వచ్చినప్పుడు రోడ్లు, రహదారులు బాగుంటేనే, మురికి కాలువలు లేకుంటేనే అది డెవలప్మెంట్ కింద వస్తూ ఉంది. అందుకే కదా ఇక్కడ కూడా ఈ ఆమనగల్ పట్టణంలో కూడా టెండర్స్ అయినాయి. 10 కోట్ల రూపాయలు మరి ఈ ఆమనగల్ పట్టణంలో రేపేమైనా కావాలేమో, రేపు ఎక్కడన్నా ఉపయోగపడతారేమో అని చెప్పి ఒకరికొకరు సత్తులు మొదలుకొస్తున్నారు. కానీ నిజాయితీగా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఒకవేళ ఇంకా టైం ఇవ్వండి, 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు టైం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే అడగండి, ప్రశ్నించండి. కానీ తప్పులేదు. కానీ జస్ట్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందండి, ఎంపీ ఎలక్షన్ అయిపోయి అప్పుడే నువ్వు అది చేయలే, ఇది చేయలే, 8 లక్షల కోట్లు అప్పుదని తెలుసు వాళ్ళకు. కుర్చీ మీద బాధతోని, కుర్చీ కావాలన్న అక్కసుతోని చేస్తున్నారు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేయకూడదు. కేసీఆర్ గారు చేసినటువంటి రాజరికాన్ని మనం కూకటి వేలతో పెకిలించాం కాబట్టి ఈరోజు వాళ్ళకు స్కోప్ వచ్చింది. ఇది నిజం, లేకపోతే వచ్చేది కాదు. ఎప్పుడైనా సరే వాళ్ళు కానీ మేము కానీ అప్రజాస్వామికంగా మాట్లాడితే, కాంగ్రెస్ కూడా కావాలని ఒకరు గొంతు నొక్కినట్లయితే ప్రతిఘటన వస్తుంది. తప్పకుండా ప్రజల దగ్గర పోతారు నాయకులు. మరి మీరు కూడా మేమెక్కడైనా తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి, కానీ తిట్టకండి. మంచిగా ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది, తిట్టాల్సినటువంటి అవసరం లేదు. రేపు మేము తప్పు చేస్తే ప్రశ్నించండి, కాదు ఇంకా దగ్గరకు వచ్చే ఎలక్షన్లు వచ్చినాక రాజకీయం చేయండి. అంతేగాని